మన కళ్ళు దేన్ని చూసినా అదే కరెక్ట్ అనుకుంటాయి, చెవులు విన్నదే నిజం అనుకుంటాయి, నోరు అది మాట్లాడిందే సరైనదని అనుకుంటుంది. కానీ బుద్ధి ఎప్పుడూ వాస్తవ పరిశీలన చేసుకుంటుంది. బుద్ధి లేనివాడు పుకార్లు పుట్టిస్తే మరో బుద్ధి లేనివాడు దాన్ని ప్రచారం చేస్తాడు. చివరికి దానివల్ల ఏమీ తెలియని అమాయకులు బలైపోతారు. కొంతమందిని మనం చాలా నమ్ముతాం, ఎంతంటే వాళ్ళ కోసం ఏదైనా చేసేంత. వారు చేసే తప్పులు వారికి కనపడవు, కానీ ఎదుటివారి తప్పులను వేలెత్తి చూపిస్తారు. ఎల్లప్పుడూ వారే కరెక్ట్ అని వారిని వారే నమ్ముతుంటారు. దానికి ఏదైనా సమస్య వచ్చేంత వరకు వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియదు. నీ విషయంలో వాళ్ళు తప్పు చేసినా దాన్ని నువ్వు సరిదిద్దుకుని నువ్వు వాళ్ళతో మంచిగానే ఉన్నా మళ్ళీ అదే తప్పు చేస్తూ మళ్ళీ నీకు అదే ద్రోహం చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళను దూరం పెట్టేసి. ఎందుకంటే వాళ్ళు నీ దగ్గర ఏదో అవసరం కోసం వచ్చారు. వాళ్ళతో నువ్వు ఎంత మంచిగా ఉన్నా నీ దగ్గర ఏమీ లేదని వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. రేపొద్దున నీకు పలుకుపెట్టి రాగానే వాళ్ళు నీ దగ్గరికి పరిగెత్తుకు వచ్చేస్తారు. మిత్రమా, తప్పు చేసిన వాడిని క్షమించు, మోసం చేసిన వాడిని ఎప్పటికీ క్షమించకు.